ఇక్కడ వచ్చేసి వెట్లాండ్స్ ఉన్నాయన్నమాట. అదే అనమాట జీవ వైవిధ్యం వచ్చేసి 3 రకాలుగా ఉంటుందండి. సో ప్రధానంగా ఈ రైలు వచ్చేసి మనకు దేని గురించి తెలుపుతుందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని గురించి తెలపడం జరుగుతుందండి. మన భారతదేశంలో వచ్చేసి దాదాపుగా 10 జీవ భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయండి. ఈ 10 భౌగోళిక ప్రాంతాల్లో మొదటగా చెప్పుకోవాలంటే మధ్య హిమాలయాలు, ఇక్కడ చూడొచ్చండి మీరు మధ్య హిమాలయాలు, ఇక్కడ వచ్చేసి హిమాలయ ప్రాంతాలు, గంగా తీర మైదాన ప్రాంతాలు, తూర్పు భారతదేశము, డెక్కన్ పెనిజులా, సముద్ర తీర ప్రాంతాలు, దీవులు, పశ్చిమ కనుమలు, అర్ధశుష్క ప్రాంతాలు, ఎడారులు అన్నమాట. సో ఈ 10 జీవ భౌగోళిక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఏంటి వివరించడం జరుగుతుందండి ప్రత్యేక రైలు. యాక్చువల్గా మన భారతదేశంలో కేవలం మనకు 2 లేదా 3 రకాల వరి రకాలే తెలుసు అండి. తర్వాత 3 లేదా 4 రకాల మామిడి పంట రకాలే తెలుసు. కానీ మన భారతదేశంలో 50,000 రకాల వరి పంటలు పండిస్తున్నారన్నమాట. 10,000 రకాల మామిడి పంటలు పండిస్తున్నారు. తర్వాత 5,000 రకాలు వచ్చేసి మిల్లెట్స్, జొన్నలు, సజ్జలు, రాగులు అనేటువంటివి పండిస్తున్నారన్నమాట. పెప్పర్స్ అనేటువంటివి 500 రకాలు పండిస్తున్నారన్నమాట. మనం ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ గంగా తీర మైదాన ప్రాంతంలో 2,500 వంకాయల పంటలు కూడా పండించడం జరుగుతుందండి. అదే మన భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట. సో మీరు ఇలా చూసారంటే మేము ఇక్కడ సైబీరియన్ కొంగలు చూపిస్తున్నామండి పైన. సో ఇవి వచ్చేసి సైబీరియా నుంచి మన భారతదేశానికి రావడం జరుగుతుందండి. సో ఎందుకోసం అంటే ఆహారం కోసము, తర్వాత పిల్లలకని పెట్టడానికి వస్తాయండి. సో మీరు కన్నా చూసారంటే వాటి కాళ్ళు కానీ వాటి కింది రెక్కల కింది భాగంలో పింక్ కలర్లో మీకు కనిపించడం జరుగుతుంటుంది అనమాట. సో అది ఎందువల్ల అంటే అవి ఎప్పుడు కూడా నీలి ఆకుపచ్చ శైవలాలను తినడం జరుగుతుంది. సో ఈ నీలి ఆకుపచ్చ శైవలాల్లో కెరోటినాయిడ్స్ అంటే ఉండడం వల్ల అవి వచ్చేసి వాటికి పింక్ కలర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ సైబీరియన్ ఫ్లెమింగోస్ని గుజరాత్ యొక్క స్టేట్ బర్డ్ గా మనం చెప్పుకోవచ్చు. వై నాట్ ఏ నేషనల్ మైక్రోబ్ని పెట్టడం చూపించడం జరుగుతుందండి ఒక లేబుల్ ఇక్కడ. ఎందుకంటే మనకు వచ్చేసి జాతీయ జంతువు ఉంది, జాతీయ పక్షి ఉంది, జాతీయ వృక్షం ఉందన్నమాట, అన్నీ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ నేషనల్ సూక్ష్మజీవి అనేది లేదు. సో మనకు సూక్ష్మజీవులు కూడా మనకు మానవ జాతికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అదే ఉద్దేశంతో మనం కూడా ఒక జాతీయ సూక్ష్మజీవి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ అనేక రకాల సూక్ష్మజీవులు చూపించడం జరుగుతుందండి. సో మీరు ఇలానే చూసారంటే ఇక్కడ లాక్టోబాసిల్లస్ అని ఒక సూక్ష్మజీవి చూపిస్తున్నామండి. మన పాలను మెరుగ్గా మారుస్తుందన్నమాట ఈ లాక్టోబాసిల్లస్. తర్వాత వచ్చేసి ఈచరీషియా కోలే అని చెప్పేసి ఒక సూక్ష్మజీవి ఉందండి. మన జీర్ణ వ్యవస్థలో ప్రత్యేకమైన ప్రధాన పాత్ర అనేది వహిస్తుందన్నమాట ఈ ఈచరీషియా కోలే. సో ఇప్పుడు మనం వచ్చేసి కోచ్ నెంబర్ 2లో ఉన్నామండి. ఈ కోచ్ నెంబర్ 2 వచ్చేసి హిమాలయాలు, మధ్య హిమాలయాల గురించి వివరించడం జరుగుతుందన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్, అక్కడ ఉన్నటువంటి జంతు జలాల గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ మన హిమాలయాలు కానీ మధ్య హిమాలయాలు కానీ మనం ప్రధానంగా చెప్పుకుంటే స్నో లెపర్డ్ అనేది ఉందన్నమాట. తర్వాత వచ్చేసి 2 ఓపురాలు ఉన్నటువంటి ఒక ఒంటెని మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నటువంటి లేబుల్ మొత్తం వచ్చేసి మెడిసినల్ ప్లాంట్స్ ఆఫ్ హిమాలయాస్ అండ్ ట్రాన్స్ హిమాలయాస్ అనమాట. ఇవన్నీ చూడొచ్చు మీరు. నివసిస్తున్నటువంటి జీవజలాలు అనమాట. హిమాలయాల్లో ఏవైతే నివసిస్తున్నాయో అనమాట. దీని వచ్చేసి మోనాల్ ఫిజెంట్ అంటారు అనమాట. ద బ్యూటిఫుల్ బర్డ్ ఆఫ్ హిమాలయాస్ అండ్ ట్రాన్స్ హిమాలయాస్, మోనాల్ ఫిజెంట్. దీని వచ్చేసి బ్లూ షీప్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి మౌంటైన్ షీప్. సో ఇక్కడే ఒకటి ఉందండి. తర్వాత హిమాలయన్ తార్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట, మన నీలగిరి తార్ లాగా. అది కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట, చాలా అందంగా ఉంటుందన్నమాట చూడడానికి. అంటే మేము ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి చూపించడం జరుగుతుందండి. వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు, అక్కడ పర్టికులర్ ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం జరుగుతుందన్నమాట. సో ఎందువల్ల అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి అడవుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసారంటే ఎదురు బొంగుతో తయారు చేసినటువంటి గుల్లలు మీరు ఇక్కడ చూస్తున్నారన్నమాట, చాలా తట్టలు మీరు చూస్తున్నారనమాట. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రాంతాల నుంచి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం జరుగుతుందన్నమాట. కాబట్టి వీళ్ళు కూడా ఒక భాగం అనమాట జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుటలో ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అనేవారు. ఇప్పుడు మనం యాక్చువల్గా వచ్చేసి కోచ్ నెంబర్ 3లో ఉన్నామండి. సో ఈ కోచ్ నెంబర్ 3 వచ్చేసి గంగా తీర మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం గురించి మనకు వివరించడం జరుగుతుందన్నమాట. ప్రధానంగా ఈ గంగా తీర మైదాన ప్రాంతాన్ని మన భారతదేశంలోనే వెజిటబుల్ ప్రొడక్షన్లో నెంబర్ 1 ప్లేస్ అండి దీనిది. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వచ్చేసి 1000 రకాలైనటువంటి మామిడి పంటలు, తర్వాత 2,500 రకాలైనటువంటి వంకాయల రకాలు పండించడం జరుగుతుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడే మనం చూసారంటే మనకు వచ్చేసి మన భారతదేశంలో 5 రకాలైనటువంటి డీర్స్ ఉన్నాయండి. సో ఈ 5 రకాలైనటువంటి డీర్స్లో మనకు వచ్చేసి సాంబార్ డీర్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇండియాస్ లార్జెస్ట్ సాంబార్ డీర్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేసి మనకు నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ ఉందన్నమాట. సో ఈ నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ గ్యాంగాస్ రివర్ డాల్ఫిన్ అనమాట, ఎండమిక్ టు ది అవర్ గ్యాంజాస్ రివర్. అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సీతాకోక చిలుకలండి గంగా తీర మైదాన ప్రాంతంలో మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు పోలినేషన్లో చాలా చక్కగా ప్రధాన పాత్ర వహిస్తాయండి. సో పోలినేషన్ అంటే ఏంటంటే పరాగ రేణువులు ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఈ సీతాకోక చిలుకలు. కాబట్టి ఇవి కూడా మన యొక్క
ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడులో ఒక ప్రధాన పాత్ర వహిస్తాయండి సీతాకోక చిలుకలు. చాలా రకాలైనటువంటి బర్డ్స్ ఇక్కడ చూపిస్తున్నాం. దాదాపుగా 13 రకాలైనటువంటి బర్డ్స్ చూపిస్తామండి. సో మీరు ఈ మధ్యలో బర్డ్స్ మీరు చూసారంటే వీటి వచ్చేసి సారస్ క్రేన్స్ అంటారనమాట. ప్రపంచంలో కల్లా అతి ఎత్తైన పక్షి అనమాట, ఎగరగలిగే పక్షి వచ్చేసి సారస్ క్రేన్ అనమాట. ఇది వచ్చేసి 5 అడుగుల 9 ఇంచీల పొడవు పెరుగుతుంది అనమాట. సో దీన్ని వచ్చేసి ఉత్తరప్రదేశ్ యొక్క స్టేట్ బర్డ్ అంటాం. మరి ఉత్తరప్రదేశ్ యొక్క స్టేట్ బర్డ్ వచ్చేసి సారస్ క్రేన్. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి గ్యాంగాస్ రివర్ డాల్ఫిన్ అంటామండి. మన నేషనల్ ఆక్వాటిక్ అనిమల్. ఇది కేవలం మన గంగా నది తర్వాత బ్రహ్మపుత్ర నదిలో మాత్రమే ఉంటుందన్నమాట. మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది అనమాట, ఇంకెక్కడ కనిపించదు అనమాట. ఇది వచ్చేసి మన నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ అంటాం, గ్యాంగాస్ రివర్ డాల్ఫిన్. మెడిసినల్ ప్లాంట్స్ ఆఫ్ గ్యాంజస్ రివర్ ఏరియా. సో ఇక్కడ చూసారంటే మీ అర్జున్ ఫ్రూట్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ పలాస్ కనిపిస్తుంది, తులసి కనిపిస్తుంది, ఆమ్లా కూడా కనిపిస్తుంది, నీమ్ కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదికంలో చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఇవన్నీ కూడా మనకు గంగా తీర మైదాన ప్రాంతంలో పెరుగుతున్నాయి అన్నమాట. ఎత్తైన పక్షి, ఎగరగలిగే పక్షి సారస్ క్రేన్. ఇది వచ్చేసి 5 అడుగుల 9 ఇంచుల పొడవు పెరుగుతుంది. జతలాగానే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఆడపక్షి చనిపోతే మగపక్షి చనిపోతుంది, మగపక్షి చనిపోతే ఆడపక్షి కూడా చనిపోతుంది అనమాట. ఇవి గూడు కట్టడం వచ్చేసి దాదాపుగా 2 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు వెడల్పుతో గూడు నిర్మించడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి గూడు కట్టేసి పిల్లలు ఇండిగేసిన తర్వాత మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో అదో ప్లేస్కి వచ్చి గూడు కట్టడం జరుగుతుంది అనమాట. 5 రకాలైనటువంటి డీర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సాంబార్ డీర్ అంటాం, 2 వచ్చేసి స్వాంప్ డీర్ అంటాం, 3 వచ్చేసి బార్కింగ్ డీర్ అంటాం, 4 వచ్చేసి హాక్ డీర్ అంటాం, సో 5 వచ్చేసి చీతాల్స్ అంటాం అనమాట. వీటిలన్నింటిలో కల్లా సాంబార్ వచ్చేసి మన యొక్క లార్జెస్ట్ ఇండియన్ డీర్ అంటాం. మరి సో దానికంటే మీరు కింద వైపు చూసారంటే మనకు అక్కడ అలిగేటర్స్ అనేటివి కనిపిస్తాయండి. సో ఈ అలిగేటర్ క్రొకోడైల్స్ ని మనం ఏమంటామంటే గరియల్ క్రొకోడైల్స్ అంటాం అనమాట. సో ఫస్ట్ వీటిని ఎందుకు మనం గరియల్ క్రొకోడైల్స్ అంటామంటే ఇవి యాక్చువల్గా లాంగ్ నారో స్నౌట్ అనేటువంటి మూతి భాగాన్ని కలిగి ఉంటాయన్నమాట. సో ఈ మూతి భాగం మీద వీడికి వచ్చేసి పాట్ లాంటి స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో ఈ పాట్ లాంటి స్ట్రక్చర్ని ఏమంటామంటే గర్ర అంటాం అనమాట హిందీ లాంగ్వేజ్లో. కాబట్టి దీన్ని గరియల్ క్రొకోడైల్ అంటాం. ఎప్పుడు కూడా మంచినీటిలో ఉంటాయి, చేపలను తింటాయి అన్నమాట ఎల్లప్పుడు. సో ప్రస్తుతానికి మనం వచ్చేసి కోచ్ నెంబర్ 4 తూర్పు భారతదేశంలో ఉన్నామండి. మీరు ఇక్కడ లేబుల్ చూసారంటే అండి, నార్త్ ఈస్ట్ ఇండియా ఈజ్ బిలీవ్డ్ టు బి ద సెంటర్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ సిట్రస్ అనమాట. సో మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో కూడా ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో సిట్రస్ వచ్చేసి ఆరిజిన్ అయ్యడం జరిగింది. తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి హాస్టెస్ట్ చిల్లీ కూడా మనం అస్సాంలో చూడొచ్చు అనమాట, ఈ హాస్టెస్ట్ చిల్లీని. తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ ఏం చేస్తారంటే కొన్ని టోపీలు తయారు చేయడం జరుగుతుందండి. సో ఈ టోపీని ఏం చేస్తారంటే జూఫీ అంటారనమాట. జూఫీ ట్రైబల్ కమ్యూనిటీస్ మేక్ చేయడం జరుగుతుంది అనమాట దీన్ని. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఎదురు బొంగల్లో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆహారం వండుకోవడం తిని చేయడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో మీరు విశాఖపట్నం అరకుగా వెళ్ళారంటే వాళ్ళు అందులో మాంసం వేసి వండడం జరుగుతుంది అనమాట. అస్సాం యొక్క స్టేట్ అనిమల్ అంటాం అనమాట. సో అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్ అని ఒక పార్క్ ఉంది. సో ఆ పార్క్లో దీన్ని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. పక్షులు మనం తూర్పు భారతదేశంలో చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా హాలు అని చెప్పి ఒక సౌండ్ చేస్తుంది అనమాట, కాబట్టి దీన్ని హాలు గిబ్బన్ అంటాం అనమాట. సో వీటిలో వచ్చేసి ఒక మగది తర్వాత ఒక ఆడది 2 రకాలు ఉంటాయండి. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మగది వచ్చేసి బ్లాక్ రంగులోను, ఆడది వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. వీటి యొక్క మరొక స్పెషాలిటీ ఏంటంటే వీటి కాళ్ళ కంటే చేతులే పొడవుగా ఉంటాయి అనమాట. అది వీటి యొక్క స్పెషాలిటీ, కాళ్ళ కంటే చేతులు పొడవుగా ఉంటాయి. హాలు గిబ్బన్. మీరు ఇప్పుడు చూసినటువంటి అంటే పిక్చర్ ప్లాంట్ లేదా నెపంతీస్ కాసియానా అంటారండి. యాక్చువల్గా ఏంటంటే కీటకాహారి మొక్క అంటారనమాట. సో అది ఎందుకు కీటకాలను తింటుందంటే అక్కడ నైట్రోజన్ కావాల్సినట్టు సఫిషియెంట్గా దొరకదు కాబట్టి కీటకాల నుంచి నైట్రోజన్ని గ్రహించుకుంటుందండి. ఇది వచ్చేసి మనకు మేఘాలయాలో కనిపిస్తుందండి. సో మీరు ఇక్కడ చూస్తున్నటువంటి దాంట్లో పిగ్మీ హాగ్ అని ఒక పిక్చర్ చూపిస్తున్నామండి. సో ప్రపంచంలోకెల్లా అతి చిన్నదైన పిగ్మీ హాగ్ వచ్చేసి మనకు అస్సాంలో కనిపిస్తుంది, పిగ్మీ హాగ్. సైన్స్ ఎక్స్ప్రెస్లో స్మాల్ బ్రేక్ తర్వాత బయోడైవర్సిటీ ట్రైన్లో మిగతా కోచ్ల గురించి తెలుసుకుందాం.